హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలను తొలి విడతగా విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఏ తేదీ నుంచి ఈ పైసలు అనేది జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి మనకు ఇప్పటికే ఈ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల మనకి డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, ఇక ఈ లిస్ట్ లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కొత్త వారు ఎక్కడ అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా రైతులకు 13,500 రూపాయలు ఇస్తామని, 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ 15,000 రూపాయల్లో భాగంగా సీజన్ కు 7,500 రూపాయలు చొప్పున 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు అయితే అందుతుంది ఒక్కో రైతుకు కూడా, ముఖ్యంగా ఒక ఎకరం భూమి కలిగి ఉన్న వారికి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి. ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల డబ్బులు అయితే జమ కాలేదు. ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో మనకు 15,000 కోట్ల రూపాయలనైతే యొక్క అన్నదాత రైతు భరోసా పథకానికి ప్రకటించడం జరిగింది. ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి మొదటి విడత రైతుల ఖాతాల్లోకి 7,500 రూపాయలు, 10 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్న రైతులకైతే డబ్బులైతే జమ అవుతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా మనకు వెల్లడించడం కూడా జరిగిందనమాట. లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు. ఈ లిస్ట్ లో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు భరోసా పథకం ద్వారా మనకు ఈ ఎకరానికి 7,500 రూపాయలు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే వెల్లడించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.